ముందుగా మనము కడిగి పెట్టుకున్న పాలకూర ఇట్లా వేడి చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేయాలి. మూత పెట్టి కుక్ చేయాలి. ఎక్కువ ఉడకకుండా ఇలా కొంచెం ఉడికిందోడే స్టవ్ ఆఫ్ చేయాలి. జస్ట్ మనం మిక్సీకి పడితే మెత్తగా రావాలని ఇది ఇట్లా పెట్టినాం అంతే. చల్లగా అయిందాక ఉంచాలి. నేను ముందుగా కొంచెం నెయ్యి వేసి ఇందులో కొంచెం పన్నీర్ ముక్కలు కట్ చేసి వేసుకున్నా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా దూరంగా వేసి ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. అలాగే ఒక వెల్లుల్లి తీసుకున్నా. కొంచెం సాల్ట్, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మనం కుక్కర్లో వేస్తున్నాము పాలక్ పన్నీరు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక 2-3 మిరియాలు, ఒక చెక్క వేయాలి, చిన్న చెక్క, ఒక 2-3 కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, ఇట్లా వేసి కలపాలి బాగా. కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. మిక్సీకి పట్టిన పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇదంతా కొంచెం పచ్చి స్మెల్ పోయిందాకా కలుపుతూ ఉండాలి. ముక్కనేయాలి. స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. తేలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం, ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతే ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. అయిపోయిందండి. ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయినాయి కదా, మూత తీసి కలుపుకొని తినడమే. యమ్మీగా సూపర్గా వచ్చిందండి. మగిలితే సరిపోతుంది. మీకు ఇలాంటి రెసిపీలు కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.